కాకినాడ జిల్లా తునిలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పర్యటించారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటూ పడిందన్నారు ఆయన. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమన్నారు. జగన్ దిగే సమయానికి 11,000 కోట్లు అప్పులు చేస్తారని జోస్యం చెప్పారు. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారన్నారు. పొల్యూషన్ ఇండస్ట్రీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు ఆయన. ఇక ప్రశాంత వాతావరణంలో రాజకీయ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితం అవుతుందని తెలిపారు యనమల. కామన్ సెన్స్ ఉందా అడుగుతాం. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే ఈ లేకుండా మొత్తం చట్టాలన్నీ వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి రాష్ట్రాన్నే సర్వనాశనం చేసి అసలు ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇంకొక ఇన్వెస్టర్స్ కానీ రాష్ట్రానికి రావాలంటే భయపడి పారిపోతున్నారు. అంచేత మన దగ్గరికి ఎవరు రావడం లేదు. తిరుపతిలో ఉండేటువంటి అమర్రాజా బ్యాటరీస్, జయదేవ్ మా ఎంపీ అంటే అమర్రాజా బ్యాటరీస్ ఎప్పుడు పెట్టాడు? ఎప్పుడో సంవత్సరాల క్రితం పెట్టాడు, కొత్తగా పెట్టింది కూడా కాదు. వాళ్ళది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ఇండస్ట్రీ అది. ఆ ఇండస్ట్రీ మీద బలవంతం చేసి ఆ ఇండస్ట్రీని కూడా ఇబ్బందులు పెడితే వాళ్ళు ఈరోజు తెలంగాణ లేకపోతే తమిళనాడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం లేదు. వాళ్ళు ఇలాగ అనేక ఇండస్ట్రీస్ వేల దాదాపు 17 లక్షల కోట్లు, 1,73,000 కోట్ల రూపాయలు ఇంచుమించు మన దగ్గర నుంచి పోయినటువంటి ఇండస్ట్రీస్ వచ్చినాయి కాదు. దీనివల్ల నష్టపోయేది యూత్ అంతా నష్టపోతున్నారు. యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అన్రెస్ట్ ఉంటుంది యూత్లో. ఇవి రికగ్నైజ్ చేయకుండా తన మనుషులు తను బాగుపడాలనేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు వచ్చే ఎలక్షన్లో తప్పకుండా గుణపాఠం చెప్తారు. రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది ఒకటి. రెండోది మొన్న శేషగిరి